హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. మీరు ఈ వీడియోలో చూస్తుంది ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ అండి. అది ఎలా చేయాలంటే కొంచెం ఆయిల్ వేసేసుకుని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, పుదీనా, ఉర్లగడ్డ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం బఠానీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసేసుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకొని చేసేసుకోవాలండి. నేను ఏంటంటే కారం అనేది వేయట్లేదండి, కారం బదులుగా నేను పచ్చిమిర్చి 2-3 ఎక్కువ వేసేస్తానండి. అది కొంచెం వైట్ కలరు పుదీనా ఇది వైట్ కలర్ వస్తుందండి. అది మసాలా కలర్లో రెడ్గా అలా రాదండి బిర్యానీ, వైట్ కలర్ బిర్యానీ లాగా వస్తుంది. ఇలా చేస్తేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండే, అందుకని ఇలా చేస్తాను. కొంచెం వాటర్ వేసుకోండి, 1 కప్పుకి 2 కప్పుల వాటర్, కొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవాలండి. కుక్కర్లో 2 విజిల్స్ వేసేసుకోవాలండి. కొంచెం బియ్యం ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని అది కూడా మీరు వేసేసుకొని అది కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్లో నార్మల్ రైస్కి అయితే 2 విజిల్స్ పెట్టుకోవాలండి. అదే బాస్మతి రైస్కి అయితే ఓన్లీ 1 విజిల్ పెట్టేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోయి బాగోదండి రైస్. మీరు చూసుకోండి, అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ రైస్ ఇలా ఉంటుందండి. దానికి సైడ్ పెరుగు చట్నీతోను వంకాయ గుజ్జులాగా చేసేసి 1 విజిల్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ పెట్టకూడదు, మెత్తగా అయిపోయింది. విజిల్ వాటర్ 2 కరెక్ట్గా ఉండాలండి. విజిల్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, వాటర్ కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. అప్పుడే రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది. ఫైనల్ టచ్ ఏదండి రైస్ ఇట్లా పొడి పొడిగా వచ్చింది, చూసారు కదా. సైడ్ డిష్ వచ్చి వంకాయ గుజ్జు పెరుగు చట్నీ అండి. ప్లీజ్ లైక్